तोहम परस्ती, अंधा यकीन के नाम पर बड़ा फ्रॉड, झूठी कहानियां और डरा धमका कर बदरू के नाम पर जान का खौफ दिखाकर 8,20,000 की लूट, शातिर मुलजिम गिरफ्तार, 7 लाख नकद, 2 लग्जरी कारें जब्त। तोहम परस्ती यानी अंधा यकीन के नाम पर एक बड़े फ्रॉड का इंकशाफ हुआ। बदरू के नाम से लोगों को डरा धमका कर जान के खतरे का खौफ दिखाते हुए एक शातिर बाबा ने तकरीबन 8,20,000 रुपये की रकम हड़प ली। पुलिस ने बर वक्त कार्रवाई करते हुए मुलजिम को गिरफ्तार कर लिया। मुलजिम के कब्जे से 7 लाख रुपये नकद रकम के अलावा 2 कीमती लग्जरी गाड़ियां भी जब्त की गई। इस मामले पर जिले एसपी ने अवाम को सख्त इंतबाह करते हुए कहा है कि किसी भी किस्म की तोहम परस्ती यानी ब्लाइंडली ट्रस्ट यानी अंधा यकीन, जादू टोना या डराने धमकाने वाली बातों पर हरगिज यकीन न करें। इन्होंने मजीद कहा कि अगर कोई शख्स इस तरह के धोखाधड़ी या फ्रॉड का शिकार हो तो फौरन डायल 100 पर कॉल करें या करीबी पुलिस स्टेशन में शिकायत दर्ज करवाएं। पुलिस की जानिब से वाज़ेह पैगाम है कि तोहम परस्ती, ब्लाइंडली यकीन, जादू टोना होशियारी से अपनाएं। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। కలిగించి ఒక విక్టిమ్ దగ్గర నుంచి సుమారు 8,20,000 రూపాయలు తీసుకున్నట్టుగా మన కంప్లైంట్ రావడం జరిగింది. ఇది జరిగింది మనకు నిజామాబాద్ దర్పల్లి కేసు జరిగింది. బట్ ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ మన కామారెడ్డి ఏరియాలో జరిగింది కాబట్టి ఇక్కడ మనం కేసు రిజిస్టర్ చేసుకుని డీటెయిల్స్ తోటి వాళ్ళు చేసిన ఫోన్ పే డీటెయిల్స్ తోటి అక్యూజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టుకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇతను కేవలం నిజామాబాద్ లోనే కాదు, కామారెడ్డి, సదాశివ్ నగర్ అండ్ మిగతా ప్లేసెస్ లో కూడా చాలా మందికి ఇలాగే మీ ఇంట్లో మృత్యు ఉంది, మీ ఇంట్లో అపశకం ఉంది, ఒక పూజ చేయాలి, లేకపోతే మీకు మీ ఇంట్లో చావు ఉంటుంది అని చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని కొన్ని రోజులు అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇతనికి తోడు ఇంకా మిగతా ఇద్దరు సభ్యులు కూడా ఇంకా అప్స్కామింగ్ ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో పట్టుకున్నాము. ఇతని వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయలు అండ్ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా బయట పలువు పొందడం, లేకపోతే నామోషిగా ఫీల్ అయ్యో, లేకపోతే ఇతని మీద కంప్లైంట్ చేస్తే ఇంకేమైనా చెడు మూఢనమ్మకాలతో ఉండి ఇంకా కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో అటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా నిజాలు కాదు. ఇతను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఉంటే కూడా మీ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వండి. తద్వారా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా అమౌంట్ కూడా రికవరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇతని మీద నిఘా పెట్టి ఇతన్ని పట్టుకొని ఆల్మోస్ట్ గా 2-3 డేస్ ఇతని మీద ఫోకస్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. ఈ మంచి వర్క్ లో సిసిఎస్ టీమ్స్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ టీమ్స్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు. గతంలో వీళ్ళ మీద ఒక కేసు ఉన్నట్టు తెలుస్తుంది, బట్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సదాశివ నగర్ ఒకటి అండ్ ఇతను సిరిసిల్ల వేములవాడ ఏరియాకి చెందిన వాళ్ళు, అక్కడ కూడా చాలా కేసులు మనకు తెలుస్తా ఉంది. వాళ్ళు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా న్యాయమయ్యే అవకాశం ఉంది. వీళ్ళు అక్కడ ఏరియాలో చాలా మంది ఇదే వృత్తిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఇల్లులకు పోయి వాళ్ళని చూసి వాళ్ళని అబ్జర్వేషన్ చేసి కొన్ని విషయాలు మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళని డబ్బులు ఇస్తారు. అయితే ఇతను చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ వృత్తిలో చాలా మంది తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఆ ఏరియా నుంచి. బట్ కంప్లైంట్ వస్తే కానీ మనం యాక్షన్ తీసుకొని సో పబ్లిక్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. AHN न्यूज़ के YouTube चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।